రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ కె శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీనివాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. శ్రీనివాస్కు 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ కె శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీనివాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక శ్రీనివాస్కు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువులు, బినామీ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు రాయదుర్గం, మైహోం బుజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్ లో 4 ఫ్లాట్లు, ఒక రైస్ మిల్లు, నారాయణపేటలో మరో 3 ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోదాల్లో 5 లక్షల రూపాయల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పలు చోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు.